నమస్కారం. పిఎస్ న్యూస్ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. రోజులోని తొలి ప్రధానాంశాలు మీకోసం. భారత్ జపాన్ మధ్య కీలక వ్యూహాత్మక ఒప్పందాలు, స్వచ్ఛ ఇంధనం, రక్షణ రంగాల్లో సహకారం, బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు భారత్ జపాన్ నిర్ణయం, ఇండో పసిఫిక్ భద్రతకు భాగస్వామ్యం కీలకం. గ్రామీణాభివృద్ధికి సంస్కరణలు అవసరమన్న పెమ్మసాని. నిధుల దుర్వినియోగం అరికట్టాలని సూచన, లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం, గ్రామీణాభివృద్ధికి కేంద్ర రాష్ట్రాల సమన్వయం. ఉద్యమకారుల ఇళ్ల స్థలాల హామీ అమలు చేయాలన్న కవిత. ఉద్యమకారుల కుటుంబాలకు ఇచ్చిన మాట నిలబెట్టాలని డిమాండ్, శాంతియుత నిరసనలను అణచివేయద్దని హెచ్చరిక, హామీలు అమలయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందన్న కవిత. అమరావతిపై జగన్ వైఖరి మార్చుకున్నారన్న సత్యకుమార్. రాజకీయాల కోసమే రాజధాని అంశాన్ని వాడుతున్నారని విమర్శ, అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబాటు, అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలను తిరస్కరిస్తారని వ్యాఖ్య. కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయాలు బిగ్ బాస్ డ్రామా అన్న బండి. చర్చకు సిద్ధమైతే ప్రజల ముందే రావాలని సవాల్, రెండు పార్టీలకు డబుల్ ఎలిమినేషన్ తప్పదన్న ప్రజా సమస్యలు వదిలి రాజకీయ నాటకాలు చేస్తున్నారని విమర్శ. అమరావతి రాజధాని విషయంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నారని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం రాజధాని అంశాన్ని వాడుకుంటోందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, ప్రజా ప్రయోజనాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ కొత్త రాజకీయాలు చేస్తున్నారన్నారు. అమరావతి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజలు ఇప్పటికే వైసీపీ అసలు వైఖరిని అర్థం చేసుకున్నారని, అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలను సమర్థించారని పేర్కొన్నారు. ఒక మాట మీద స్థిరత్వం లేని వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మీద ఎటువంటి ఒత్తిడి లేదు. కానీ అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చేసిన తీర్మానానికి తనతో పాటు ఎమ్మెల్యేల చేత మద్దతు పలికించి ఎన్నికల సమయం అప్పుడు రాజధాని అమరావతి ప్రాంతంలో మిగతా పార్టీలకు చిత్తశుద్ధి లేదు, మిగతా నాయకులకు చిత్తశుద్ధి లేదు, నేను మాత్రమే ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నాను, అంటే అమరావతిని నేను ఏ రకంగా అభివృద్ధి చేస్తానో చూడండి, ఈ అభివృద్ధి కొనసాగిస్తానని చెప్పడం జరిగింది. ఎన్నికలు అయిన తర్వాత 3 రాజధానుల పేరుతో ఒక వికృత రాక్షస క్రీడకి శ్రీకారం చుట్టి అటువైపు విశాఖపట్నం, మధ్యలో అమరావతి పరిపాలనా రాజధాని అని, ఇక్కడేమో న్యాయ రాజధాని కర్నూలు జిల్లా. 5 సంవత్సరాల్లో ఆ 3 ప్రాంతాలకి అభివృద్ధి విషయంలో ఎటువంటి తోడ్పాటును అందించకుండా రాయలసీమ ప్రాంతంలో బెంచ్ ఏర్పాటు కానీ హైకోర్టును తరలిస్తానని చెప్పిన వ్యక్తి కేంద్ర ప్రభుత్వానికి కానీ హైకోర్టుకు కానీ చివరికి ప్రతిపాదన కూడా పంపకుండా ఆ 3 ప్రాంతాల మధ్య విద్వేషాలు మాత్రమే పెంచుకుంటూ వచ్చారు. అమరావతి ప్రాంతాన్ని శ్మశానంతో పోల్చారు, రకరకాల వ్యాఖ్యలు చేశారు, అసభ్య పదజాలంతో దూషించారు. ఆ ప్రాంతంలో వాళ్ళు ముందుకొచ్చి భూములు ఇచ్చిన రైతుల మీద అనేక దాష్టికాలకు పాల్పడ్డారు, మహిళల మీద దౌర్జన్యాలు చేశారు, పోలీసుల చేత రకరకాల ఇబ్బందులు పెట్టారు. తర్వాత మళ్ళీ ఎన్నికలప్పుడు దీని మీద వెళ్ళారు. నేను 3 రాజధానులు అన్నాను, వాళ్ళు అమరావతి రాజధాని అంటారు, ప్రజల దగ్గరికి వెళ్తానని చెప్పి వెళ్ళారు. ప్రజలేమో చాలా స్పష్టమైన తీర్పిచ్చారు. ప్రజలు ఈ రాష్ట్రంలో ఒక రాజధాని ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. 3 ప్రాంతాలు, అటు ఉత్తరాంధ్ర ప్రాంతం, మధ్య ప్రాంతం, అదేవిధంగా రాయలసీమ ప్రాంతం కూడా అభివృద్ధి జరగాలని భావించారు. దానికి అనుగుణంగానే చాలా స్పష్టమైన తీర్పునిచ్చి ఆ 3 రాజధానుల ఏదైతే ఉందో సిద్ధాంతాన్ని తిరస్కరించారు. ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త మాట మాట్లాడుతూ ఏదో ఉబుసుపోక మాటలు మాట్లాడినట్టుగా నోటికొచ్చిన మాట మావిగన్ మాట్లాడేశారు. దాన్ని సమర్థించుకునే క్రమంలో ఇవాళ దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. నవ్వులాట అయిపోయింది. అయినప్పుడు కూడా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మావిగన్కి మేము కట్టుబడి ఉన్నాం, రేపు ఎన్నికల్లో మేము మావిగన్ మీద వెళ్తాం, వాళ్ళు అమరావతి మీద వెళ్ళనివ్వండి, చూద్దాం ఎన్నికల్లో తీర్పు ఏ రకంగా ఉంటుందో అన్నారు. అయిపోయింది. సరే, ఆ మాటకైనా కట్టుబడి ఉండాలా? ఇప్పటికే 3 సార్లు 4 సార్లు మాట మార్చారు. మళ్ళీ ఈరోజు ప్రెస్ పెట్టి లేదు విజయవాడ రాజధానిగా ఉండాలి అని మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే ఏ మాట మీద ఆయనకి స్పష్టత లేదు, నిన్నేం మాట్లాడానో ఇవాళ గుర్తుండట్లేదు. కాబట్టి ఏదో ఆయనకి మానసిక సంతులనం దెబ్బతిన్నట్టుగా ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అయితే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 3 గంటల పాటు ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉబుసోక కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇవాళ
ప్రెస్ పెట్టి విజయవాడ రాజధాని అని మాట్లాడడం వెనక చాలా కుట్రపూరితమైన ఇది ఉంది. ఎందుకంటే నేను ఒక విషయాన్ని మాట్లాడాడు ఆయన, ఏది దళిత క్రైస్తవుల గురించి. సుప్రీంకోర్టు ఇది దళిత క్రైస్తవుల రిజర్వేషన్ అనేది రాజ్యాంగ విరుద్ధం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి విరుద్ధమైంది. రెండో వైపు మన రాష్ట్రం నుంచే హైకోర్టు చాలా స్పష్టమైన ఇది ఇచ్చింది, ఒక ఎస్సీకి సంబంధించిన వ్యక్తి, దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి మతం మారితే అతనికి కులం వర్తించదు, రిజర్వేషన్ లబ్ధి సాధ్యం కాదు అని. అదే తీర్పుని సుప్రీంకోర్టు కూడా సమర్థించిన విషయం కూడా మనకు తెలుసు, ఒక పాస్టర్ విషయంలో. కాబట్టి నిన్న మాట్లాడేసి ఇవాళ హిందూ సమాజంలో వ్యతిరేకత వచ్చేసరికి, పూర్తిగా ఇక్కడ క్రైస్తవీకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ని చేస్తున్నారన్న విషయం ప్రజలు గమనించేసరికి తను ఎక్కడ ఇదవుతానో అని చెప్పి మళ్ళీ మాయ మాటలు చెప్తూ మళ్ళీ ఇవాళ వచ్చి దాని నుంచి దృష్టి మళ్లించడం కోసం విజయవాడ అని మాట్లాడింది. నిన్న మావుగాని మాట్లాడిన సందర్భంలో ఈ రకమైన వ్యాఖ్యలు చేసి దళిత క్రిస్టియన్ రిజర్వేషన్ మీద మాట్లాడిన వ్యక్తి వాళ్ళు మళ్ళీ ప్రెస్ పెట్టారంటే తెలుస్తుంది ప్రజలు ఏమనుకుంటున్నారో, అతని భవిష్యత్తు ప్రణాళిక ఏంటి, ఏ రకంగా హిందూ మతాన్ని పునాదుల్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయం గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి చేస్తున్న కుట్రని ప్రజలు గమనించారు. ఇవన్నీ కాకుండా ఇవాళ అభివృద్ధి సంక్షేమం బాగా జరుగుతున్న నేపథ్యంలో, సానుకూల వాతావరణం ఏర్పడుతున్న నేపథ్యంలో ఇటీవల వాళ్ళు చేసుకున్న సర్వేల్లో సింగిల్ డిజిట్ పరిమితం అవుతామన్న విషయం కూడా బయటకు వచ్చిన విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి వీటి నుంచి ప్రజలు దృష్టి మరల్చడం కోసం, అభివృద్ధిపై నుంచి, సంక్షేమం నుంచి, పెట్టుబడులు వస్తున్న నేపథ్యం నుంచి, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లభిస్తున్న వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం ఇటువంటి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న మాటలు అయితే నేను అనుకోవట్లేదు, చాలా కుట్రపూరితంగా మాట్లాడుతున్న మాటలు. ఇవాళ చాలా ప్రతిష్టాత్మకమైన ఈ సంవత్సరం 1,26,600 కోట్లతో VBG రామ్జీ పథకం ప్రారంభమవుతోంది. ఆ ప్రారంభం మన రాష్ట్రం నుంచి, మన రాయలసీమ ప్రాంతం నుంచి చేస్తుంటే ఈ అభివృద్ధి 12,500 కోట్లు ఒక 9 నెలల్లో మన రాష్ట్రానికి రాబోతున్నాయి. వీటిని ఇవాళ కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వచ్చి మన రాష్ట్రం నుంచి ఒక జాతీయ ప్రాజెక్టును ప్రారంభిస్తున్న నేపథ్యంలో వాటి నుంచి దృష్టి మరల్చడం కోసం కుట్రపూరితంగా చేస్తున్న వ్యాఖ్యలుగా మనం గమనించాల్సి ఉంది. ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఏంటంటే ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్కి పాల్పడాలి, ఒక ఏదైనా చేసినా విమర్శ చేసినా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. కానీ ఈ రకంగా అవగాహన రాహిత్యంతో మాట్లాడి మంచి పనులు చేసి ప్రజల్లోకి వెళ్ళండి. మీరేదో ప్రభుత్వం తప్పు చేస్తుంటే వాటిని ప్రశ్నించండి. అవి కాకుండా సంబంధం లేని విషయాలని మాట్లాడడం, దానికి ఏదేదో చేయడం, దాని తర్వాత నెక్స్ట్ డే సోషల్ మీడియా ద్వారా వారి వందిమాగలతో దాన్ని ప్రచారం చేసుకోవడం, ఇది ప్రజలు గమనిస్తున్నారు. నేను ఖచ్చితంగా ఇదే తంతు కొనసాగితే, ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం మొదలు పెడితే, ఆయన ఇంకా ఎవరు అతనికి సమాధి కట్టన అవసరం లే, ఆయనకి రాజకీయ సమాధి ఆయనే కట్టుకోవడానికి ఇవాళ గుంత తవ్వుకుంటున్నట్టుగా ఉంది కనిపిస్తాం. తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 250 గజాల ఇళ్ల స్థలాల హామీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. తమ డిమాండ్ కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరికాదన్నారు. ఉద్యమకారుల హక్కుల కోసం తాము వెనక్కి తగ్గబోమని, ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం పోరాడిన కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ ఉద్యమం ఆగదని కవిత పేర్కొన్నారు. మాట ఇచ్చింది మీరు, 250 గజాల జాగా ఇస్తామన్నది మీరు, పెన్షన్ ఇస్తామన్నది మీరు, అమరుల కుటుంబాలను ఆదుకుంటామన్నది మీరు. 30 నెలలు అయిపోయింది, ఇంకొక 6 నెలలు అయిపోతే ఎన్నికల సంవత్సరం వస్తుంది. అప్పుడు మీరు చెప్పినా మీ మాట వినేవాడు ఉండరు, ఏ ఆఫీసర్ కానీ ఎవరు కానీ. మరి ఇప్పటి వరకు కూడా కనీసం మీరు ఉద్యమకారులను ఐడెంటిఫై చేయలేదు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎక్కడ ల్యాండ్ ఇస్తామో చెప్పడం లేదు. ఇప్పటి వరకు కూడా అమరుల కుటుంబాలకు ఏం చేస్తారో చెప్పడం లేదు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల కుటుంబాలు ఘోష చెందుతూ ఉన్నాయి. ఇవాళ ఉద్యమకారుల నెత్తురు చిందించిన రేవంత్ రెడ్డి గారు, మీరు గుర్తుపెట్టుకోండి, మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈ రోజు నుండే. ఉద్యమకారుల రక్తం చిందించినటువంటి మీ పాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బాగుపడలేదు, ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా బాగుపడదు. అంతేకాదు, వారికి రక్షణ కవచంగా ఇవాళ మా టీఆర్ఎస్ ఆడబిడ్డలందరం కూడా వెళ్ళినాం. డీజీపీ గారిని అడుగుతా ఉన్నా నేను, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా నేను, మహిళా మంత్రులను అడుగుతా ఉన్నా నేను, మంత్రివర్గాన్ని అడుగుతా ఉన్నా. ఇవాళ మహిళా కార్యకర్తల పైన, నా పైన ఏ విధంగా పోలీసు వారి వ్యవహారం ఉందో ఒకసారి చూడండి, వీడియోస్ చూడండి. డీజీపీ గారిని స్ట్రేట్గా అడుగుతున్నా, ఏ పోలీస్ మాన్యువల్లో మీరు మహిళల్ని ఈడ్చుకెళ్లాలని రాసిపెట్టుందో చెప్పాలా? ఇవాళ మీరు ఏమడిగినాం? మేము కొత్తగా అడిగినామా? మీరు చెప్పింది అడుగుతా ఉన్నాం. రాజకీయాల్లో మాట ఇచ్చే ముందు ఆలోచించుకోవాలి. దాన్ని మీరు నిలబెట్టుకునే ధైర్యం లేకపోతే మాట ఎందుకు ఇచ్చిండ్రు? ఉద్యమకారులను మోసం చేస్తే చూసుకుంటే ఎట్లా ఊరుకుంటాం? ఖచ్చితంగా నిలదీస్తాం, ఇక ముందు కూడా నిలదీస్తూనే ఉంటాం. ఇవాళ మేము కోరేది ఒకటే, మీరు కేబినెట్ సమావేశం పెట్టుకున్నారు,
ఈ కేబినెట్ సమావేశంలో ఉద్యమకారుల విషయానికి మీరు క్లారిటీ ఇవ్వండి. ఎప్పుడు భూమి ఇస్తారో చెప్పండి, వారికి ఎట్లా న్యాయం చేస్తారో చెప్పండి. కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళు సెక్రటేరియట్ ముట్టడి చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారో చెప్పండి. ఊరికే కేబినెట్ మీటింగ్లు పెట్టుకోవడం, మెట్రోలని మూసీలని పెద్ద పెద్ద వాళ్ళ మాటలు మాట్లాడడం, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిందే. ఇదంతా ఒక దిక్కు నడుస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఉద్యమకారుల అరెస్టును ఖండిస్తలేరు. ఎందుకోసం ఖండించడం లేదు? వారికి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటే వారు ఉద్యమకారులు కాకుండా ఉంటారా? ఇవాళ ఉద్యమకారుల మీద లాఠీలు ఎట్లా విరుగుతాయని అడిగేటటువంటి ధైర్యం ఎందుకు ప్రతిపక్షాలు చేస్తలేవని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ, ఏది ఏమైనా తెలంగాణ ఉద్యమకారుల పక్షాన మేము ఇవాళ మొదటిది ప్రారంభించినాం, ఇది కంటిన్యూ అవుతుంది, వారికి భూములు ఇచ్చేంత వరకు కూడా కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. గురుకుల టెండర్లపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విమర్శించారు. దళిత వర్గాలకు చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంక్షేమం కోసం కృషి చేస్తున్న నాయకుడని, అలాంటి వ్యక్తిపై ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమన్నారు. 1100 కోట్ల టెండర్లో 2000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం వాస్తవాలకు విరుద్ధమన్నారు. రాజకీయ లబ్ధి కోసం అబద్ధపు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఎంతకాలం కొనసాగవని, నిజాలు చివరికి బయటపడతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా పాలన సాగిస్తోందని, ప్రతి టెండర్ ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరుగుతోందని స్పష్టం చేశారు. టెండర్ పిలిస్తే ఆన్లైన్ టెండర్లో ఈ దేశంలో ఉన్న ఎవరైనా అప్లై చేసుకునేటువంటి రైట్ ఉంటుంది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అర్హత ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అది పారదర్శకంగా ఉండాలని మా ముఖ్యమంత్రి గారు ఆ ప్రయత్నం చేశారు. 1140 కోట్ల చిల్లర టెండర్ పిలిస్తే 2000 కోట్ల అవినీతి జరిగిందంటావు. అంటే మీరు చెప్పే అబద్ధానికి కూడా పొంతన లేకుంటుంది. మీరు చెప్పేదే అబద్ధం. టెండర్ పిలిచింది 1100 కోట్ల చిల్లర, నువ్వు అవినీతి జరిగింది అంటుంది 2000 కోట్లు. అంటే దీన్ని బట్టి చూస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 10 సంవత్సరాలు గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు ఇట్లాంటి దుర్మార్గాలు ఎన్ని చేసిండో అనేటువంటిది మాకు ఇప్పుడు క్వశ్చన్ మార్గం, మాకు ప్రశ్న ఎదురవుతాం. ఓకే, మా అడ్లూరి లక్ష్మణ్ గారు 1140 కోట్ల చిల్లరతోని టెండర్ పిలిచిండ్రు. ఇది పారదర్శకంగా ఉందా లేదా అనేటువంటిది విచారణ చేపిద్దాం. 10 సంవత్సరాలుగా గురుకుల పాఠశాలలో నువ్వు చేసినటువంటి అనేక అంశాల మీద బహిరంగ విచారణకు నువ్వు సిద్ధమా మీరు చెప్పండి. ఇలా గురుకుల పాఠశాలల్ని నువ్వు ఒక రాజకీయ క్రీడగా వాడుకున్నావు. కేసీఆర్తో ఒప్పందంలో భాగంగానే ఒక రాజకీయ క్రీడగా మార్చుకున్నావు. కేసీఆర్తో ఒప్పందంలో భాగంగానే బీఎస్పీలో చేరినావు. ఉత్తర భారత రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణ భారత రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఇచ్చే రోజువారీ వేతనం చాలా తక్కువగా ఉందని మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. తెలంగాణలో కేవలం ₹1, ఆంధ్రప్రదేశ్లో ₹5 మాత్రమే పెంచడం కూలీలకు తీవ్ర అన్యాయమన్నారు. గుజరాత్, సిక్కిం వంటి రాష్ట్రాల్లో 400 నుంచి ₹450 వరకు కూలీ ఇస్తుండగా తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువగా ఉండడం ఆందోళనకరమన్నారు. రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని చెప్పుకుంటున్నా కూలీలకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. ఉపాధి హామీ కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా వేతనాలను పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలంగాణలో కేవలం ₹1 మాత్రమే పెంచారు. ఆంధ్రప్రదేశ్లో కేవలం ₹5 మాత్రమే పెంచారు. అందువల్ల నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఓటమి చీలకుండా మీరు కూటమి ప్రభుత్వాన్ని, పార్టీలను ఏర్పాటు చేశారు కదా, ప్రజలకు నష్టం జరగకుండా, ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు నష్టం జరగకుండా, రైతులకు నష్టం జరగకుండా కూడా మీరు కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది. ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఉంది. ట్రిపుల్ ఇంజన్ సర్కార్లో ఉన్న 3 ఇంజన్లు కూడా ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కూలీలకి ద్రోహం చేస్తున్నారని నేను తెలియజేస్తున్నా. బీజేపీ కేంద్ర మంత్రి చౌహాన్ గారు బీజేపీ పార్టీ నుంచి, అలాగే మన జనసేన పార్టీ ఉంది, దానికి మన సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారే ఈ శాఖ నిర్వహిస్తున్నారు. అలాగే టీడీపీకి కూడా పెమ్మసేని గారే కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. అందువల్ల మీరు ఎప్పుడైనా కానీ కూడా పేదలకు సంబంధించింది, ముఖ్యంగా వ్యవసాయ కార్మికులకు సంబంధించిన విషయాల్లో దాదాపు రాష్ట్రంలో 47 లక్షల కార్డులు ఉన్నాయి. లబ్ధిదారులు 47 లక్షల కార్డులు ఉన్నాయంటే 47 లక్షల కుటుంబాలు ఉన్నాయని అర్థం. ఎందుకంటే జాబ్ కార్డు, రేషన్ కార్డు అనేది కుటుంబానికి ఒకటి ఇస్తారు. ఓటర్ల వీటి మీద దాదాపు 18 లక్షల కార్డులను మీరు ఆల్రెడీ తీసేసి ఉన్నారు, జాబ్ కార్డులని. అది కూడా రాజకీయంగా పరంగా తీసేసినారనే ఒక అపవాదు కూడా ఉంది. దాన్ని కూడా మీరు రివ్యూ చేయండి. ముఖ్యంగా
ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు ఈ శాఖను నిర్వహిస్తున్నారు. నాకు గుర్తున్నంత వరకు కూడా మరి మీడియా మిత్రులకు ప్రజలకు పవన్ కళ్యాణ్ అంటే ఉప ముఖ్యమంత్రి గారు ఏమి రివ్యూల మీద ఉన్నారు అనేది ఏం గుర్తొస్తుందో తెలియదు, కానీ నాకు ఎక్కువ ఆయన గుర్తొస్తున్నది ఏంటంటే ఉపాధి హామీ పథకం నిధులను టీడీపీ నాయకులు దుర్వినియోగం చేశారని వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం ఆడిట్ నిర్వహించి రాష్ట్ర వాటాను 10% నుంచి 40% పెంచిందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూలీలకు రోజువారీ వేతనం 32 రూపాయలు పెరిగితే ఆంధ్రప్రదేశ్లో కేవలం 5 రూపాయలు మాత్రమే పెంచడం దారుణమన్నారు. కేంద్రంలో ప్రభావం ఉందని చెప్పుకునే టీడీపీ ఈ విషయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఉపాధి హామీ కూలీలకు జరుగుతున్న అన్యాయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. ఇట్లాంటి గొప్ప పథకం ఈరోజు రద్దయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా తెలియజేస్తూ ఉంది. ప్రజలకు కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ నిధులన్నింటినీ కూడా పందికొక్కుల మాదిరిగా ఎక్కడికక్కడక్కడ అభివృద్ధికి నిరోధకులుగా ఈరోజు గ్రామీణ నిరుపేదలకు అందాల్సినటువంటి వాళ్ళ పొట్ట కొట్టి ఆ నిధులన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డదిడ్డంగా దోచేయడం కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పంచాయతీరాజ్ విభాగం పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహించినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అందులో భాగంగా మా ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాసినటువంటి సందర్భం కూడా నేను చూపిస్తూ ఉన్నా. అయితే ఈ రకమైనటువంటి దోపిడీని కేంద్రం వాళ్ళ యొక్క సోషల్ ఆడిట్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకొని కంగు తిన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చట్టాన్నే ఈరోజు మార్పు చేసేటువంటి పద్ధతిలో ఆ యొక్క విబీజీ రామ్జీ పథకం ఏం చెప్తుందంటే 60% కేంద్రము 40% రాష్ట్రాలు భరించుకోవాలని చెప్పేసి ఈరోజు ఇక రాష్ట్రాలకు గుదిబండగా మారినటువంటి ఈ చట్టాన్ని కేవలం తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దగుల్బాజీ రాజకీయాలు, కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి దోచిపెట్టేటువంటి ఒక గొప్ప చట్టాన్ని పందికొక్కుల మాదిరిగా దోచుకు తినేటువంటి చట్టంగా మార్చినటువంటి ప్రక్రియలో భాగంగానే ఈరోజు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ రద్దు కావడము, విబీజీ రామ్జీ పథకం ప్రారంభానికి కారణం తెలుగుదేశం పార్టీ కూటమే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఏదో పెద్దగా దేశానికి ఉద్ధరించేటువంటి పద్ధతిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచే మేము ఈ యొక్క చట్టాన్ని మేము ప్రారంభం చేస్తున్నామని చెప్పేసి ఇక కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద ప్రగల్భాలు బలికి ఈరోజు తిరుపతి ముక్కవారిపల్లిలో ఈరోజు ప్రారంభం చేస్తాండారు. సంతోషమే, ప్రారంభం చేస్తాండవు. ఏమయ్యా చంద్రబాబు, ఈ రాష్ట్రానికి ఏమన్నా నీవు ఈరోజు ప్రజాధనాన్ని ఈరోజు కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క విబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభం చేస్తాండవు. ఏమయ్యా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలకు కానీ ఒరిగింది ఏముంది అని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనటువంటి కేరళలో 32 రూపాయలు కూలీ పెంచితే, అదేవిధంగా కర్ణాటకలో 12 రూపాయలు కూలీ పెంచితే, ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్ అంటే గ్రామీణ నేపథ్యం కలిగినటువంటి యొక్క ఉపాధి హామీ ఏం చెప్తుందంటే వలసలను నిరోధించడం కోసమే ఉపాధి హామీ చట్టం. అవునా? అయితే ఇటువంటి చట్టాన్ని కేవలం నువ్వు 5 రూపాయలు నీవు ఉన్నావు, నేను చక్రం తిప్పుతాను, నేను సీనియర్ నాయకుడు, ఎందుకు నీ సీనియారిటీ, ఎందుకు నువ్వు చక్రం తిప్పేది ఎవరికి? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల రాజకీయ వ్యవహారం బిగ్ బాస్ షోను తలపిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. గురుకులాల టెండర్లు, తెలంగాణ అప్పుల అంశాలపై నిజంగా చర్చకు సిద్ధమైతే ప్రజల ముందే బహిరంగ వేదికపై మాట్లాడాలని సవాల్ విసిరారు. పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ రెండు పార్టీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు రెండింటికి డబుల్ ఎలిమినేషన్ ఇస్తారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి నిజాయితీతో పనిచేసేది బీజేపీ మాత్రమేనని పేర్కొన్నారు. ఆపండి, మీరు ఆడుతున్న నాటకాలు ఆపండి. మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏదో మేము చేస్తున్నాం అనుకుంటున్నారు. మీరు డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. మీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ, నిబద్ధత ఉంటే భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. రామచంద్రరావుతో మాడతాం, వారి అనుమతితో మేమే వేదిక ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి 2 నాయకులు రండి, ఆ వేదికకు రండి. మీరు వాళ్ళ గురించి, వాళ్ళు మీ గురించి చెప్పుకోండి. మీ ఇద్దరి గురించి మేం చెప్తాం. ప్రజలకు వాస్తవాలు తెలవాలి, ఎవరు ఏం చేసిండ్రో అనే వాస్తవాలు తెలవాలంటే మీకు నిజాయితీ, నిబద్ధత ఉంటే మేము పెట్టే వేదికకు రావాల్సిందిగా నేను 2 పార్టీల నాయకులను కోరుతున్నా. మీరు ఇదే విధంగా వివరిస్తే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమించారు. బిగ్ బాస్ షో మాదిరిగానే డబుల్ ఎలిమినేషన్ అవుతారు.
నెక్స్ట్ వచ్చేది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. దాన్ని గుర్తుంచుకోండి. ఇప్పటికైనా మీరు డ్రామాలు ఆపండి. టీవీల కోసం, పేపర్ల కోసం, మీరు కవరేజ్ కోసం మాత్రమే మీరు డ్రామాలు ఆడుతున్నారు. ఈ రెండు అవినీతి పార్టీలే. రెండు పార్టీలు కూడా ప్రజలు చీదరించుకున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నా. మీరు వెంటనే ఈ విషయంలో స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం సింగిల్ విండో పేరుతో అవినీతికి తలుపులు తెరిచిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఒక్కసారిగా 100 కోట్ల రూపాయల కమిషన్ల కోసం జీవో నెంబర్ 17ను రాత్రికి రాత్రి తీసుకొచ్చారని విమర్శించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని దాదాపు 10,000 మంది దళిత, బహుజన చిన్న కాంట్రాక్టర్లకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. చిన్న కాంట్రాక్టర్లకు లభించే అవకాశాలను పూర్తిగా దూరం చేసి కొద్ది మందికే లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. పారదర్శకత పేరుతో జరుగుతున్న ప్రక్రియలో భారీ అవినీతి దాగి ఉందని, ప్రభుత్వం వెంటనే ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద యువకులను అన్ని జిల్లాల్లో DPCల ద్వారా కాంట్రాక్టర్లుగా చేసి వారు సంవత్సరానికి కనీసం ఒక నెలకు ఒక 10,000 నుంచి 12,000 నుంచి సంవత్సరానికి 1,00,000 రూపాయలు సంపాదించుకునే విధంగా కేసీఆర్ గారు తయారు చేశారు. రేవంత్ రెడ్డి గారు, మీ దగ్గర అన్ని డిపార్ట్మెంట్లు మీ దగ్గరే ఉన్నాయి. దయచేసి మీరు DPC రికార్డులన్నీ తెప్పించండి. DPCలో కూరగాయలు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, ఎగ్స్ కానీ, అదేవిధంగా పప్పు కానీ, ఏవైనా టెండర్స్ ఎవరెవరికి వచ్చాయి, చివరికి శానిటేషన్ కెమికల్స్ కూడా, క్యాటరింగ్ కాంట్రాక్టర్స్ కూడా, అదేవిధంగా మరి మిగతా వాళ్ళందరూ. సో ఈరోజు ఈ విధంగా అయితే మనకు డబ్బులు రావని రాత్రికి రాత్రే 2025లో జీవో 17 తీసుకొచ్చారు. ఈ జీవో 17 తయారు చేసిన విధానం చూస్తే ఒళ్ళు గగురు పొడిచే నిజాలు బయటకు వస్తాయి, వెన్నులో చలి పుడుతుంది. నిజానికి జీవో 17 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫైల్ మూవ్ చేసి సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపించారు. తర్వాత అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి సిగ్నేచర్ తీసుకున్నారు. ఈరోజు జీవో 17 అనేది కేవలం ఎస్సీకే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు, అన్ని సమగ్ర శిక్షా అభియాన్, KGBVలు వీటన్నిటికీ వర్తిస్తుంది. అంటే ఈ ఫైలు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళాలి, అజరుద్దీన్ గారి దగ్గరికి వెళ్ళాలి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్కి వెళ్ళాలి, ట్రైబల్ వెల్ఫేర్కి వెళ్ళాలి, బీసీ వెల్ఫేర్కి వెళ్ళాలి, అదేవిధంగా డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి. వీళ్ళందరి ద్వారా ఫైలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఫైనల్లీ ద బక్ స్టాప్స్ విత్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్. ఇట్ ఇస్ ద చీఫ్ మినిస్టర్ హూ హ్యాస్ టు అప్రూవ్ దిస్ ఫైల్. అలా పోలేదు. ఇది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్. ఆ రోజు సోషల్ వెల్ఫేర్లో సెక్రటరీ ఒక ఆఫీసర్ ఉంటే మేము అధికారుల పేర్లు తీసుకోవడం ఈ పార్టీ సంస్కృతి, మన పార్టీ సంస్కృతి కాదు కాబట్టి మేము తీసుకోవట్లేదు. వారి దగ్గర నుంచి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయింది. పొన్నం ప్రభాకర్ గారిని మేము ఇలా ఓపెన్గా అడగాలనుకున్నాం. వారు గన్ పార్క్ దగ్గర పోయి నేను, పెద్దల హరీష్ రావు గారు అందరం కూడా అడుగుదాం అనుకున్నాం. మీరు సిగ్నేచర్ పెట్టారా ఈ నోట్ ఫైల్? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. ప్రజా సమస్యలపై సమాధానాలు చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ నేతలకు అలవాటైందన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారని, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వం ముందంజలో ఉందని పేర్కొన్నారు. గత 10 ఏళ్ల పాలనలో జరిగిన లోపాలపై సమాధానం చెప్పకుండా ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై కూడా ఉందన్నారు. రాజకీయ విమర్శల కంటే ప్రజల ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని సూచించారు. లైవ్ చూస్తుంటే స్పందించండి. చూస్తున్నా వాళ్ళు చూస్తుందో లేదో. కేసీఆర్ మళ్ళొక్కసారి చేద్దాం చివరికి, కానీ కేసీఆర్ ఒకవేళ చూస్తే మళ్ళీ కాల్ చేయండి. ఎందుకంటే మీతో మాట్లాడి మిమ్మల్ని రమ్మని ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి గారు ఆహ్వానించింది మిమ్మల్ని. ఇక పిచ్చి కుక్కలని లేచి వస్తా ఉన్నాయి. వాళ్ళని ఎవరు పిలిచిండ్రో నాకు అర్థం కావట్లేదు. గురుకులాల టెండర్లలో భారీ అవినీతి జరిగిందనే విషయం బయటపడకుండా ఉండేందుకే తమను చర్చకు వెళ్లకుండా అడ్డుకుని అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్చకు వస్తారని చెప్పినా తానే రావాలని, గన్ పార్క్ వద్దకు రావాలని కాంగ్రెస్ నేతలు కోరారని తెలిపారు. అందుకు అంగీకరించి తాను అక్కడికి వెళ్తుండగా పోలీసులు అకస్మాత్తుగా అరెస్ట్ చేసి కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారన్నారు. అక్కడ కూడా కుర్చీ వేసుకుని మంత్రులను చర్చకు రావాలని ఆహ్వానించినట్లు వెల్లడించారు. చర్చ జరిగితే టెండర్లలో జరిగిన అక్రమాలు, ప్రభుత్వ వైఖరి ప్రజలకు తెలిసిపోతుందనే భయంతోనే
ప్రభుత్వం ఈ చర్యలకు దిగిందన్నారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అరెస్టులతో నిజాలను దాచలేరని, గురుకులాల టెండర్ల వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. చర్చకు సిద్ధమని అనేక సార్లు అనడం తోకముడ్చడం. దీంతో మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 12 గంటలకు మేము వస్తున్నాం, మీరు రండి అని స్పష్టంగా ఆయన సవాల్ వేసినారు. ప్రెస్ క్లబ్ బుక్ చేసినారు, అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. మరి ఎందుకు ప్రెస్ క్లబ్కు రాలేదు? ప్రెస్ క్లబ్కు రాకుండా ట్విస్ట్ ఇచ్చిండ్రు. ఏమని? లేలే ప్రవీణ్ కుమార్ గారు మీతో మేము మాట్లాడడం, హరీష్ రావు వస్తేనే మాట్లాడతాము అని ట్విస్ట్ ఇచ్చిండ్రు. యాక్చువల్గా నాకు ఇవాళ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ నా కాన్స్టిట్యున్సీలో 4-5 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉండే. బట్ అయినా మీరు ట్విస్ట్ ఇచ్చినప్పుడు, నన్నే రమ్మన్నప్పుడు ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్షంగా నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని మా ప్రవీణ్ అన్నకు ఫోన్ చేసుకొని నేను ఇక్కడికి వచ్చిన. సో కొప్పుల ఈశ్వర్ గారు, నేను, ఆర్ఎస్ ప్రవీణ్ గారు మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోవాలి. కానీ గౌరవ మంత్రులు కదా, వాళ్ళ మీద ఉండేటువంటి గౌరవంతో 3 మంత్రులు, సరేలే మనకు బేషిజాలు అవసరం లేదు, వాళ్ళు పిలిచిన దగ్గరికే పోదాం, ఏదో మేము పిలిచినాం సోమాజిగూడ, మేము ముందు సవాల్ వేసినాం, ఈడికే రా అని మేము జిద్దుకు పోలే. వాళ్ళు మంత్రులు, చలో గౌరవం ఇద్దాం, వాళ్ళు బిజీ ఉంటారు ప్రభుత్వంలో, వాళ్ళు పిలిచిన కాడికే వెళ్దామని మేము బయలుదేరినాం. బయలుదేరితే మమ్మల్ని, మా కార్లను పోలీసులు ఆపేసినారు. అఫ్కోర్స్ ఇలా నాకు హిట్లరే మార్గదర్శకం అన్న ముఖ్యమంత్రి, ఆయనే హోంమంత్రి, ఇంతకుమించి ఆయన ఇంకేదో చేస్తాడని మేము కూడా ఏం ఆశించట్లేదు. నిజంగా మంత్రుల సవాల్ నిజమే అయితే, ఆ మంత్రులు చర్చకు సిద్ధం ఉంటుంటే మమ్మల్ని పోలీసుల చేత ఎందుకు అరెస్ట్ చేశారు? నిజంగా మీరు చర్చకు సిద్ధం ఉంటే మమ్మల్ని గన్ పార్క్ రానియాలి కదా. మేము మీడియాకు ముందే చెప్పినాం, మంత్రులు మమ్మల్ని గన్ పార్క్ ఆహ్వానించారు, సరే మేము అన్నకాడికి వాళ్ళు రావట్లేదు కదా, వాళ్ళకి ఈగో. హైదరాబాద్ పోలీసులు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తున్న భారీ అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల ముఠాను ఛేదించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వివరాల ప్రకారం హెచ్న్యూ పోలీసుల దర్యాప్తులో జార్ఖండ్ కేంద్రంగా ఈ నెట్వర్క్ పనిచేస్తున్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు సత్యం మిశ్రాను అరెస్ట్ చేయగా మరో 4 పరారీలో ఉన్నారు. స్పీడ్ పోస్ట్, ప్రైవేట్ కొరియర్లు, రైళ్లు, విమానాల ద్వారా గంజాయిని మందుల పేరుతో పార్సిల్లో పంపుతున్నట్లు విచారణలో తేలింది. మ్యాంగో ఫ్లవర్, స్టిక్ వంటి కోడి పదాలతో మాదక ద్రవ్యాలను లావాదేవీలు నిర్వహించేవారని పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ లో 2 కొనుగోలుదారులను అదుపులోకి తీసుకుని 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మిశ్రా ఈయన జార్ఖండ్ నేటివ్ అరెస్ట్ చేయడం జరిగింది. 4 ఈ గ్యాంగ్ కి సంబంధించిన వాళ్ళు ఎబ్స్కాండింగ్ లో ఉన్నారు. 2018లో ఈ డ్రగ్స్ కి అలవాటు పడినారు. దేశవ్యాప్తంగా కొంతమంది పరిచయం కూడా కావడం జరిగింది. మనం ఈ గాంజా సప్లై చేయడంతోనే మనకు ఈజీగా మనీ వస్తుంది, పెద్ద ఎత్తున డబ్బులు వస్తుందని చెప్పి ఆయన వాళ్ళ బ్రదర్ అయిన శుభం మిశ్రా అలియాస్ శుభం దాదా అలియాస్ భయ్యా 22 అని చెప్పి ఆయన ఇన్వాల్వ్ చేసి ఆయన ఈ ఇద్దరు కలిసి మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్ అయిన సచిన్ మిశ్రా, రాహుల్ జా అలియాస్ చోటా మిశ్రా, సంతోష్ పండిట్ అంతా కలిసి ఒక సిండికేట్గా, ఒక గ్యాంగ్గా, ఒక ముఠాగా ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఒక ఈ గాంజా సప్లై నెట్వర్క్ని వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గాంజా పండితే మీకు బాగుంటుంది, బాగా డబ్బులు వస్తుందని చెప్పి వేరే వాళ్ళని కూడా ఈ గాంజా పండడంలో, కల్టివేట్ చేయడంలో చాలా ఎంకరేజ్ చేశారు. డోర్ స్టెప్ డెలివరీ చేస్తారు. అట్లానే సెకండ్ పర్సనలైజ్డ్ డెలివరీ, అంటే వాళ్ళు ఆర్డర్ చేస్తే ఇమీడియట్లీ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి లేదా వాళ్ళ దగ్గర ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ ఈ ఒక్క గాంజాని సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న 2 పోస్ట్ ఆఫీసెస్ని వాళ్ళు వాడుకోవడం జరిగింది. వాళ్ళు పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి అబద్ధం చెప్పి దీంట్లో మందు ఉంది, ఇది మెడిసిన్స్ అని చెప్పి వాళ్ళు అబద్ధం చెప్పి వాళ్ళకి అక్కడి నుంచి స్పీడ్ పోస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా సప్లై చేయడం జరుగుతుంది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.